నమస్తే అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజైతే మనం ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలు ఆరోరా, చంద్రాపూర్, చిరోంచ ప్రదేశాలు అయితే మనం చూడబోతున్నాం అనమాట. ముఖ్యంగా ఈ వీడియోలోన ఒక గైడెన్స్ అనేది రావాలని నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పంటలు ఏ వేసావు అనేది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఇక్కడ సోయాబీన్స్, పత్తి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇదంతా చూసుకున్నా కూడా మనకు సోయాబీన్స్ అనమాట. ముందునే బాగా వర్షాలు పడ్డాయి అనమాట. ఎక్కడ చూసినా గడ్డి ప్రదేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ చూసినా మేమంతా రోడ్ సైడే వెళ్ళాము, ఎందుకంటే లోనికి వెళ్ళడానికి వెహికల్ అయితే పోవటం లేదు. మేము కార్లో అయితే ప్రయాణించామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులకు అనేది ఒక గైడెన్స్ రావాలన్నమాట. మహారాష్ట్రలో ఇక్కడ వర్షాలు దండిగా కురిచాయి. ఇక్కడ మనకంటే ముందు నుంచే మనకు ప్లాంటేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడికి ఇది వచ్చేపాటికి మనకు బీచ్ మాదిరిగా తలపిస్తుంది. ఇక్కడ వచ్చేపాటికి ఏమంటారో తెలియదు. ఇక్కడ వచ్చేసి చాలా మటుకు గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారు మహారాష్ట్రలోన, ఎందుకంటే అదే భాష అంటున్నారు అనమాట. వీళ్ళకు ప్రధాన లోకల్ భాష అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ తెలుగు, హిందీ, కన్నడ ఎలా మాట్లాడతామో అక్కడ వాళ్ళు గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి చంద్రాపూర్ నుంచి స్టార్ట్ అయినాము. ఇక్కడికి వచ్చేప్పటికి కాస్త ఇక్కడ గడ్డి అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాస్త నిలబెట్టాము. ఏమేమి పంటలు వేశారని రైతు దగ్గర కనుక్కున్నాము. మాకు తెలిసిన ఒక ఆయన ట్రాన్స్లేషన్ అనేది చేశారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది రైతులైతే ఎక్కువగా పంటలైతే ఆల్మోస్ట్ సాగు చేశారనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరీ ఎక్కువగా పత్తి వేశారు. ఒక 40 నుంచి 45 రోజుల పంటలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా భూమి వచ్చేసి బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంది, రెడ్ సాయిల్ అయితే లేదనమాట. ఈ ప్రదేశాలన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడ చూసినా వర్షం అయితే పడిందనమాట మేము వెళ్ళేటప్పటికి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ఇక్కడ మన సైడ్ కూడా ఆంధ్రాకి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి కూడా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క ఏరియా నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సోయాబీన్స్ ఎక్కువగా వేశారు. ఇక్కడ రైతులు చూడొచ్చు ఇక్కడ కలుపు అయితే ఎక్కువగా తీస్తున్నారనమాట. ఇక్కడ కూలీల కొరత అయితే ఏర్పడింది, ఎందుకంటే ప్రస్తుతానికి అందరూ చేలల్లో గడ్డి అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ సేద్యాలు అయితే తక్కువగా చేస్తున్నారనమాట. ఇక్కడ ఎద్దులు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదనమాట. ఇదంతా కాటన్ ముఖ్యంగా చూసుకున్నారైతే. ఇదంతా చంద్రాపూర్ నుంచి ఇప్పుడు చిరోంచాక్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం ఏరియాలు అయితే మిస్ అవుతాయండి, ఎందుకంటే ఫస్ట్ సారి విజిట్ అవ్వడం జరిగిందనమాట ఈ మహారాష్ట్రకి వెళ్ళి. మేము గత 3 రోజుల కిందే వీడియో అనేది అప్లోడ్ చేయాల్సింది. ఇప్పుడు ఏమైందంటే డేట్ వచ్చేపాటికి 10వ తారీఖు 8వ నెల 2025. ఈరోజు అయితే నేను ఆగస్ట్ నెలలో అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆగస్ట్ నెల 3వ తారీఖు అయితే మనం విజిట్ అవ్వడం జరిగిందనమాట. గత 4 రోజులు 5 రోజుల కింద రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి వర్షాలు బాగా పడుతున్నాయి. చాలా మటుకు ఖాళీ ప్రదేశాలు అయితే ఎక్కువగా లేవు. ఇక్కడికి వచ్చేపాటికి లోనికి వచ్చేసి మనకు పప్పు శనగ అయితే సాగు చేస్తున్నారు రైతులు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఉల్లి పంటలు కానీ ఇక్కడ మొక్కజొన్నలు కానీ వేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ వీడియో కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ సైడ్ నుంచే తీస్తున్నాను. మేబీ రైతులకు మాట్లాడడానికి మనకు భాష ప్రాబ్లం అనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి పంటలు అయితే చాలా మటుకు అంటే నేల అయితే ఖాళీగా లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మేము తిరిగిన ప్రదేశాలన్నీ చిరోంచ నుంచి అరోరా వరకు, చంద్రాపూర్ నుంచి మనకు అరోరా, మనకు ఆసిఫాబాద్ వరకు ఇవే మేజర్గా పంటలు అయితే వేస్తున్నారన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి సోయాబీన్స్ ముందుగా వేసారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క విలేజ్ కూడా చాలా పెద్ద ఏరియాలు మనకు మహారాష్ట్రకి వెళ్ళి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం విజిట్ అవ్వడం వల్ల ఇక్కడ కాస్త కోల్డ్నెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ సర్క్యులేషన్ అయితే నాకు సరిగ్గా రాలేదన్నమాట. అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఏమనుకోద్దండి. ఇక్కడికి వచ్చేపాటికి చూసుకోవచ్చు ప్రతి చోట గడ్డి అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రధాన పంటలుగా ఇంతకుముందు చిల్లీ కూడా సాగు చేసినారు. ఇక్కడ వాటర్ సోర్స్ ఏం లేదు. ఇది ఒకటి వచ్చేసి ఏరియా అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ ముందర ఊరు అనమాట. ఈ ఊరు దాటేసి మళ్ళీ స్టార్ట్ అవుతామండి. వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క ఏరియా కూడా మీకు విజిటేషన్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి ప్రాంతాలు కూడా చూసుకోవచ్చు మనకు మట్టితో నిండిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్క కారు, మా ముందు వెళ్తున్న కారు కూడా బురద మట్టితో నిండిపోయిందనమాట. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, రెడ్ సాయిల్ అయితే తక్కువగా ఉండడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి
ఏరియా వైజ్ విజిట్ అవుతున్నప్పుడు కాస్త మనకు పరిసరాలు అయితే అనుకూలించవు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కూడా అన్ని రోటీస్ ఎక్కువగా దొరుకుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు కూడా రోటీస్ తిని ఇక్కడే ఉన్నామన్నమాట. చాలా మటుకు రైతులు ఎక్కడ పోయినా ఒకటే పనిలో ఉంటారు, అది వ్యవసాయం అయితే ఎక్కువగా చేస్తున్నారు. ఈ ఏరియాలో కూడా కాస్త మట్టి ఎక్కువగా ఉందన్నమాట, ఈ బురద మట్టి. అందువల్ల ఈ కారు కూడా మనం వెళ్ళిన కారు కూడా వెహికల్ అయితే కసికిందనమాట, బురద అయితే గిన అదనమాట. ఇక వీడియో అయితే ఫుల్గా చూడండి, ఫుల్గా చూసినట్లయితే అర్థమవుతుంది ఏది చెప్పినా అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఒక ఏరియా అనమాట, ఇది వచ్చేసి పేరైతే తెలియదు కానీ చంద్రాపూర్ అంటున్నారు. ఇక్కడికి వచ్చేపాటికి మనకు అడిగితేగిన భాష ప్రాబ్లం వల్ల ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేపాటి చంద్రాపూర్ అనే చూపిస్తుంది గూగుల్లో కూడా. ఇక్కడ చూసామన్నట్టు లొకేషన్ అంతా. ఇక ముందుకెళ్తే మంచి పంటలు అయితే ఉన్నాయి, వాటిని కూడా చూద్దాము. ఎందుకంటే ఒక రైతులకు అనేది ఇన్ఫర్మేషన్కి అయితే ఈ వీడియో తీస్తాను అనమాట. మహారాష్ట్రకి వెళ్ళి అనమాట ఈ వీడియో అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ స్టార్ట్ అయినాము, ఇక్కడ టీ తాగేసి ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ చూసిన గడ్డి ఎక్కువగా ఉంది చేలల్లో, కూలీలు కొరత ఎక్కువగా ఉన్నట్లుంది. ఇక్కడ మేజర్గా వచ్చేసి పంటలు చూసుకోవచ్చు. అన్ని 3D ప్యాకింగ్. ఇక్కడ చూసినా స్లోగా వెళ్తున్నాము, ఇక్కడికి వచ్చినా కూడా పత్తి ఎక్కువగా ఉంది. మెయిన్ వచ్చేసి ఇక్కడ పత్తి, సోయాబీన్స్, అలాగే మొక్కజొన్నలు అయితే లోపలికి వేసారంట. వాటర్ కూడా తక్కువ, ఇదంతా వర్షాధారంగా పంట వేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చేనులో నుంచి పనికి వెళ్ళి వస్తున్నారు. 2:30 మధ్యాహ్నం వరకు అయితే కూలీలు అయితే పనులు చేసుకుంటున్నారు అనమాట. మన సైడ్ అయితే 1 గంటకే వచ్చేస్తారు కూలీలు అయితే. ఇక్కడికి వచ్చేప్పటికి కాస్త టైం ఎక్కువగా 3 రోజులలో 30,000 నీ కాదనుకో. ఇది వచ్చేసి అంతేగా మళ్ళీ అనమాట. ఇది మన సైడ్ 500-600 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు 500 ఎకరాలు మొత్తం వేసిన 100 ఎకరాలు. అంటే ఆయనకి వచ్చే రైతులు 600 ఎకరాలు వచ్చి 500 ఎకరాలు సోయాబీన్స్ 100 ఎకరాలు ఒకసారి చెప్పాల్సిన మళ్ళీ ఈ ఏరియా అంతా నడుస్తుంది అనమాట. అంటే కొద్ది గట్లు వేసుకున్నారు, ఉన్న రైతులు ఉన్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ ఇంతకుముందు అయితే ఈ ఏరియా పప్పు శనగ అయితే సాగు చేసినారని అయితే చెప్పడం జరిగింది. అలాగే చిల్లు కూడా వేసినారు. ఈ సంవత్సరం కాస్త చిల్లి తక్కువగా ఉంది ఇక్కడ, ఎందుకంటే చాలామంది నష్టాలు బారిన అయితే పన్నారనమాట. ఇవి కూడా చాలామంది హైదరాబాద్ మార్కెట్కి కాస్త దగ్గరలోనే ఉంది. ఇది వచ్చేసి కంది పంట, ఇప్పుడు మనం వెళ్ళిపోయింది. వచ్చేపాటికి బస్ షెల్టర్ బాగా చూడండి, చూసినట్లయితే ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా బోర్లు అనేవి వేసుకున్నారు కానీ పెద్దగా నీళ్ళు అయితే పడలేవు. వర్షాలు బాగా పడుతున్నాయని అయితే రైతులు అయితే పేర్కొన్నారు అనమాట. గత 3-4 సంవత్సరాల నుంచి ఇది మహారాష్ట్రలోని పంటలు అనమాట. ఇప్పుడు వచ్చేసి కాస్త కూస్తో ఒక 10% వేసింటారు చిల్లి, అక్కడ కనిపిస్తుంది. ఇంకా నా ప్లాంటేషన్ అయితే జరుగుతుందన్నమాట. మనకు ఆగస్టు 10 నుంచి ఇక్కడ 2043 అయితే నాటుకోవడం జరుగుతుంది. అంటే మనకు సెప్టెంబర్ 20-30 తారీఖు వరకు కూడా ఇక్కడి వరకు నాటుకోవచ్చు.